అండి, అందరికీ నమస్కారము. ఈ వీడియోలో ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఏ వారం రోజు ఏ రంగు వస్త్రాలు ధరించాలి, పూజా సమయంలో ఏ రంగు వస్త్రాలు ధరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి, ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరు ఎలాంటి వస్త్రాలు ధరించాలి, నలుపు ఎరుపు రంగు వస్త్రాలు ధరించకూడదు అంటారు ఎందుకు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. చాలామంది ఈ రోజుల్లో ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఏ వారం ఏ రంగు వస్త్రాలు ధరించాలి, దీని గురించి అనేకమైన సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. మన శాస్త్రాల్లో ఏమి చెబుతున్నారంటే నలుపు వస్త్రము మరియు ఎరుపు వస్త్రము ఎప్పుడు ఏ సందర్భంలో కూడా ధరించకూడదు అనే నియమములు మన శాస్త్రంలో కనిపిస్తున్నాయి. ఒకవేళ అవి నూలు దారంతో కనుక చేసినట్లయితే కనుక నూలు వస్త్రాలు అవి ఉంటే ఆ వస్త్రంలో ఎన్ని నూలు పోగులు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు వాళ్ళు నరకంలో నివసించవలసి ఉంటుందని అటువంటి విశేషాలు మనకు శాస్త్రాల్లో కనబడుతున్నాయి. అంతేకాదు జ్యోతిష్య శాస్త్రంలో కూడా ప్రశ్నాపరంగా మనం జాతకం కనుక చెప్పించుకున్నట్లయితే అలాంటి సందర్భంలో ఎవరైనా ఎరుపు వస్త్రములు కానీ నలుపు వస్త్రములు కానీ ధరించకూడదు అనేటటువంటి నియమాలు కూడా పండితులు చెప్తుంటారు. ఎరుపు రంగు కుజుడికి సంకేతం, ఆ తర్వాత నలుపు రంగు శనిదేవునికి సంకేతం. కొన్ని దీక్షలు చేసేటటువంటి వారు మాత్రమే ఈ నలుపు రంగు వస్త్రములు ధరించాలి. ముఖ్యంగా అయ్యప్ప దీక్ష చేసేటటువంటి వారు నలుపు వస్త్రమును ధరించవచ్చు. అదే ఎందుకంటే స్వయాన శని భగవానుడే అయ్యప్పతో నలుపు రంగు వస్త్రములు ధరించి ఎవరైతే నీ దీక్ష చేస్తారో వాళ్ళని నేను ముట్టుకోను అని శని భగవానుడు చెప్తాడు. అలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప మామూలుగా అయితే ఎవరూ కూడా నలుపు ఎరుపు రంగు వస్త్రములు ధరించకూడదు అని శాస్త్రాల్లో చెప్తున్నారు. ఇంకొక విధంగా ఏమి చెప్తున్నారంటే నలుపు రంగు మనం చెడు జరిగినప్పుడు కీడు జరిగినప్పుడు నలుపు రంగు జెండాను ఎగరవేస్తారు. అంటే నలుపు రంగు అశుభానికి సంకేతంగా, నలుపు రంగు అనేది చెడుకు మరియు ఏదో జరగరానటువంటి కష్టం జరిగినప్పుడు మాత్రమే వేసుకోవాలని అది ఒక సంకేతంగా కనబడుతుంది. శాస్త్రాల్లో కూడా ఇవే విషయాలు కనబడుతున్నాయి. కాబట్టి ఎవరూ కూడా నలుపు ఎరుపు రంగు వస్త్రములను ధరించకూడదు. అయితే ఉన్నితో తయారు చేసినటువంటి స్వెటర్లు, మఫ్లర్లు ఇవి నలుపు రంగులో ఉంటే ధరించడం వల్ల ఎటువంటి దోషం, శాస్త్రాల్లో కూడా ఇవే విషయాలు కనబడుతున్నాయి. కాబట్టి ఎవరూ కూడా నలుపు ఎరుపు రంగు వస్త్రంను ధరించకూడదు. అయితే కొన్ని ఉన్నితో తయారు చేసినటువంటి స్వెటర్లు, మఫ్లర్లు ఇవి నలుపు రంగులో ఉంటే ధరించడం వల్ల ఎటువంటి దోషము ఉండదని శాస్త్రాల్లో చెబుతున్నాయి. మరియు పట్టు వస్త్రములకు, నార వస్త్రములకు కూడా ఎటువంటి దోషము ఉండదు. నూలు వస్త్రములకు మాత్రమే ఇటువంటి దోషము వర్తిస్తుంది. ఏ వారం ఏ రంగు వస్త్రాలు ధరించాలి? ప్రతి రంగుకు ఓ గొప్పతనం ఉంది. రంగులు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి, మనిషిని సంతోషంలో ముంచెత్తుతాయి. ఈ రంగులు మనిషిలోని భావాలను తెలుపుతాయి. చాలా రంగుల్లో జబ్బులు నయం చేసే గుణం కూడా ఉంది. దీనిని కలర్ థెరపీ అంటారు. అంతేకాదు రోజులను అనుసరించి రంగులను ఎంచుకోండి, ఫలితం కనబడుతుంది అంటున్నారు జ్యోతిష్యులు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రంగు ఒక గ్రహంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి మనం ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆదివారం నాడు సూర్యునికి అంకితం చేయబడిన రోజు ఆదివారము ఎరుపు రంగు చెప్పుకుంటాము. ఎరుపు రంగు ధరించకూడదు అని శాస్త్రాల్లో చెప్తున్నారు. అయితే దానితో కలిసిన పసుపు వర్ణము కానీ, తెలుపు వర్ణము కానీ, ఇతర వర్ణంతో కలిసిన కలనేత వస్త్రమును ధరించవచ్చు. అలా ధరించడం వల్ల సూర్యుడి వల్ల వచ్చేటటువంటి లాభాలు వీరికి లాభిస్తాయి. సోమవారము తెల్లటి లేదా లేత రంగు దుస్తులు ధరించడం వల్ల చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తెలుపు రంగు శాంతికి, స్వచ్ఛతకు చిహ్నం. సోమవారం చంద్రుడికి ప్రతీక కావడంతో చంద్రునికి ఇష్టమైన తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది. మంగళవారం నాడు అంగారక గ్రహానికి సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి అంగారక గ్రహం యొక్క రంగు ఎరుపు రంగు ధరించకూడదు. కాబట్టి ఎరుపు రంగుకు బదులు పసుపు రంగు ధరించడం వల్ల విశేషమైన లాభాలు వీరికి కలుగుతాయి. ఎవరికైనా కుజదోషం పోవాలన్నా, గురుదృష్టి ప్రభావం పడాలి అన్నా పసుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. కుజుడు వల్ల వచ్చే ఆపదలు, ప్రమాదాలు తొలగిపోవాలంటే కూడా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. బుధవారం వారంలో 3వ రోజు, గణాధిపతికి సంబంధించిన రోజు. విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరునికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి. ఇలా ధరించడం వల్ల మేధస్సు పెరుగుతుంది.
గురువారాన్ని బృహస్పతి వారం అని కూడా అంటారు. ఈ రోజున గురువులకు అధిపతి అయిన బృహస్పతి దేవుడు, అలాగే షిరిడీ సాయిబాబాకు మహాప్రీతి. బృహస్పతి దేవునికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి. వాస్తుశాస్త్రం ప్రకారం పసుపు రంగు అహింస, ప్రేమ, ఆనందం మరియు జ్ఞానానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. శుక్రవారం నాడు శుక్రగ్రహానికి అంకితం చేయబడిన రోజు కాబట్టి ఈరోజు గులాబీ పట్టు వస్త్రాలు, ఖరీదైన వస్త్రాలు, ఆకర్షణమైన వస్త్రాలు ధరించాలి. ఆకర్షణకు కారకుడు శుక్రుడు కాబట్టి ఆకర్షణ ఉండే కలర్స్, డిజైన్స్ ధరించడం వల్ల శుక్రుడి యొక్క మంచి ఫలితాలు కలుగుతాయి. శనివారం నాడు శని అనుగ్రహం ఉన్న రోజు కాబట్టి ఈరోజు లేత నీలం రంగు దుస్తులను ధరించాలి. ముదురు నీలం రంగు కానీ నలుపు రంగు కానీ ధరించకూడదు అని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఎటువంటి వస్త్రాలు ధరించాలి? ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకం పరిశీలించినప్పుడు ఏ గ్రహం వల్ల దోషం ఉంటే ఆ గ్రహంకు సంబంధించిన వస్త్రాలు ధరిస్తే వారు అనుకున్న పనులు జరుగుతాయి అని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా చిరిగిపోయిన వస్త్రములు, అగ్నికి ఆహుతి అయిన వస్త్రములు వాటిని కుట్టుకొని వేసుకోకూడదు. కొన్ని సంవత్సరాల కాలం నాటి అంటే ఎక్కువ కాలం ఉన్న వస్త్రాలు కూడా ధరించకూడదు. చిరిగిన వస్త్రాలు దరిద్రానికి సంకేతం. చిరుగు వస్త్రాలు ధరిస్తే మహాలక్ష్మి దరిచేరదట. అందుకని చిరిగిన వస్త్రాలు కూడా ధరించకూడదు అని పండితులు చెప్తున్నారు. ఈ వీడియోలో సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ బంధుమిత్రులకి వీడియోను షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్.